గుంటూరు మిర్చిని చైనా రిజెక్ట్ చేసింది. ఎగుమతి చేసిన మిర్చిలో మిథామిడోపాస్ అనే కెమికల్ ఎక్కువగా ఉందంటూ తిరస్కరించింది. దీంతో మిర్చి రైతులు, ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు మిర్చి ఎగుమతులకు కష్టకాలం వచ్చింది. చైనాకు ఎగుమతి చేసిన 3 ఎక్స్పోర్ట్ కంపెనీలకు చెందిన సరుకును చైనా కస్టమ్స్ అధికారులు తిరస్కరించారు. ఆ కంటైనర్లలోని మిర్చిలో పరిమితికి మించి మిథామిడోపాస్ అనే పురుగుమందు అవశేషాలున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెల గుంటూరు కేంద్రంగా మిర్చి ఎగుమతి కంపెనీలు పంపిన కంటైనర్లను చైనా కస్టమ్స్ అధికారులు ర్యాండమ్ గా తనిఖీ చేశారు. అందులో మిథామిడోపాస్ అనే కెమికల్ ను పంట సాగులో వినియోగించినట్లు గుర్తించారు. దీంతో 3 కంపెనీలకు చెందిన కంటైనర్లను నిలిపివేశారు. ఇకపై తమ దేశానికి మిర్చిని ఎగుమతి చేయొద్దు అంటూ చైనా కస్టమ్స్ విభాగం ఓ లేఖ కూడా విడుదల చేసింది. ప్రతి ఏటా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి చైనాకు 20,000కు పైగా కంటైనర్లలో మిర్చి ఎగుమతి జరుగుతుంది. ఇప్పుడు మిర్చి దిగుమతిని చైనా నిలిపివేయడంతో మిర్చి రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అయితే సరుకు తిరస్కరణకు గురైన ఆ 3 కంపెనీలు ఏమిటి అనే దానిపై చర్చ నడుస్తోంది. దీనిపై స్పైసెస్ బోర్డుకు ట్రేడర్లు నివేదించడంతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. చైనాలో ప్రస్తుతం కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. 3 కంపెనీలను మిర్చి ఎగుమతి చేయొద్దని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎగుమతుల్లో అనిశ్చితి నెలకొంది. దీంతో ఎగుమతిదారులు గుంటూరు మిర్చి యార్డ్లో కొనుగోలు చేసిన తేజ వెరైటీ పంటను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తున్నారు. 19,70,846 మిర్చి బస్తాలు ప్రస్తుతానికి స్టోరేజీల్లో ఉన్నాయి. చైనాలో నిబంధనలు కాస్త సడలించిన తర్వాత ఎగుమతి చేయొచ్చు అనే ఆలోచనలో పలువురున్నారు. గత 1 సంవత్సరం నుంచి టెస్టింగ్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు కొన్ని కంటైనర్లు వెనక్కి పంపడం కూడా జరిగింది. ఈ ఒక్క కెమికల్ మెటామోర్ఫోసిస్ అనే కెమికల్ మాత్రం అక్కడ బాగా టెస్ట్ చేస్తున్నారు. ఈ కెమికల్ ఇక్కడ చైనాలోనే కాదు, మన భారతదేశంలో కూడా బ్యాన్ చేయబడింది, ప్రపంచం అంతా కూడా బ్యాన్ చేయబడింది. ఇది ఒక్క చైనాకే కాకుండా ఏ దేశానికి ఎగుమతి చేసిన మిర్చిలో అయినా సరే ఈ ఒక్క కెమికల్ కనుక ట్రేస్ అవుట్ అయితే ప్రతి దేశంలో కూడా మన మిర్చి బ్యాన్ అవుతుంది. ఇలాంటి అత్యంత హానికరమైన పెస్టిసైడ్స్ అస్సలు వాడకుండా మనం కనుక మన వ్యవసాయం చేయగలిగితే ఉత్తమమైన ప్రొడక్ట్ వస్తుంది, మన ప్రొడక్ట్ విలువ పెరుగుతుంది, దేశానికి విలువ పెరుగుతుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. రేటు తగ్గే అవకాశాలు చాలా చాలా తక్కువ. అసలు రేటు తగ్గే సూచనలు అసలు చైనాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడా లేవు. మేమంతరం కూడా రేటు పెరుగుద్దనే ఉద్దేశంలోనే ఉన్నాము. అది మా ఉద్దేశం మాత్రమే, కానీ పెరగాల్సిన సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇలాంటి వార్తలు ఎక్కువగా ప్రాపగండా చేయడం వల్ల రైతులు ఆందోళన చెంది తక్కువగా అమ్ముకోవాలి అనే పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. అది మీరు ఆలోచించుకోండి. మేమైతే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఎక్కడా బ్యాన్ లేదు. ఓన్లీ కొన్ని కంపెనీలకు మాత్రమే బ్యాన్ జరిగింది తప్ప మిగతాకి లేదు. కాబట్టి మార్కెట్ సజావుగా సాగుతుంది. రేటు యాజ్ యూజువల్ మార్కెట్ ఎలా అయితే అట్లా రేటు జరుగుతుంది. మిథామిడోపాస్ పురుగుల మందు వాడి సాగు చేసిన మిర్చి పంటను చైనా తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఆ కెమికల్ తయారీ లైసెన్సును రద్దు చేయాలని ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నారు. మిథామిడోపాస్ అవశేషాలు శరీరంలోకి చేరితే వికారం, చెమట ఎక్కువగా పోయడం, కళ్లు తిరగడం, తలనొప్పి, చూపు మసకబారడం, కండరాలు పట్టేసినట్లు ఉండటం, ఊపిరి భారంగా తీసుకోవడం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పురుగు మందుల వాడకాన్ని నిషేధించే విధంగా మిర్చి సాగు చేసే రైతులకు అవగాహన కల్పిస్తామని గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా రైతులు, వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పెస్టిసైడ్స్ అవశేషాలు కనిపిస్తున్నాయన్న దీని మీద 3 కంటైనర్స్ నాపడం జరిగింది. కానీ దీనివల్ల రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేటు ఈరోజు కూడా స్టేబుల్గా ఉంది. 21,500 నుంచి 22,000 దాకా సగటు రేటు జరిగింది వాళ్ళ మార్కెట్ కూడా. రైతు ధర మీద ఎటువంటి ప్రభావం ఉండదు. రైతులు ఎవరో ఆందోళన చెంది లోకల్గా తక్కువ రేటుకి మిర్చిని అమ్మొద్దు. తర్వాత పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి అన్ని దేశాల్లో. ఈ పెస్టిసైడ్స్ వాడకాల మీద అవేర్నెస్ వస్తుంది. ఆర్గానిక్ వైపు అందరూ చూస్తున్నారు. రైతులు కూడా దీన్ని అర్థం చేసుకొని పెస్టిసైడ్స్ ఏదైతే
ప్రభుత్వం సూచిస్తుందో అలాంటి పెస్టిసైడ్స్ వాడటం ఆపినట్లయితే మరింత ధర పెరిగే అవకాశం ఉంది. రైతులందరూ కూడా దీన్ని గమనించాలి. ప్రమాదకరమైనటువంటి పురుగు మందుల అవశేషాలు ఉన్న మందుల్ని అవాయిడ్ చేయాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంతో ఘన చరిత్ర కలిగిన గుంటూరు మిర్చి ప్రతిష్ఠ దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.